బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న రాధికా శరత్ కుమార్ తాయి కిలవి 8 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన తాయి హీరోగానే కాదు ప్రొడ్యూసర్ గాను కోట్లు కొల్లగొడుతున్న శివకార్తికేయన్ ఒక సీనియర్ యాక్ట్రెస్ లీడ్ రోల్ చేసిన ఈ మూవీకి ఇంత రెస్పాన్స్ ఎందుకు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్లలో రాధికా శరత్ కుమార్ ఒకరు. తెలుగు తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి ఆడియన్స్ ను అలరించిన రాధిక ఆమె చేసినటువంటి సినిమాలు ఎన్నో బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. మెగాస్టార్ చిరంజీవితో కలిసి అనేక సినిమాల్లో నటించిన హీరోయిన్ గా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి రాధిక మెయిన్ లీడ్ లో వచ్చినటువంటి లేటెస్ట్ తమిళ్ మూవీ తాయి కిలవి ప్రజెంట్ కోలీవుడ్ లో సంచలనంగా మారింది. రాధికా శరత్ కుమార్ మెయిన్ లీడ్ లో యాక్ట్ చేసిన తాయి కిలవి సినిమా కేవలం వారం రోజుల్లోనే 25 కోట్లు వసూలు చేసి సంచలన రికార్డు సృష్టించింది. 60 ఏళ్ల నటి లీడ్ రోల్లో నటించినటువంటి సినిమా ఇంత పెద్ద విజయం సాధించడం తమిళ్ సినిమా ఇండస్ట్రీలోనే ఇదే తొలిసారిగా అంటున్నారు. రాధికా శరత్ కుమార్ దశాబ్దాలుగా తన నటనతో తమిళ ఇండస్ట్రీలో ముద్ర వేశారు. ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో వచ్చినటువంటి తాయి కిలవి సినిమా వసూళ్లతో కొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఇది కేవలం ఎమోషనల్ సినిమాగానే కాదు, కమర్షియల్ గాను భారీ విజయం సాధించింది. గత వారం రిలీజ్ అయినటువంటి ఈ మూవీ మొదటి రోజు నుంచే ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. రిలీజ్ అయిన వారం రోజుల్లోనే 25 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఒక భామ పాత్ర చుట్టూ తిరిగేటువంటి సినిమా ఇంత తక్కువ టైంలో ఈ రేంజ్ కలెక్షన్ సాధించడం ఇదే మొదటిసారి. తమిళ హీరో శివకార్తికేయన్ నిర్మించినటువంటి ఈ సినిమాని శివకుమార్ మురుగేషన్ డైరెక్షన్ వహించారు. అరుల్ దాస్, బాల శరవణన్, సింగం పులి, మనీష్కాంత్ తదితరులు కీలక పాత్రల్లో పోషించారు. ఫిబ్రవరి 27న రిలీజ్ అయినటువంటి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి విజయాన్ని అందుకుంది. ఫస్ట్ వీకెండ్ లోనే 25 కోట్లకు వసూలు సాధించినటువంటి ఈ మూవీ 10 రోజుల్లోనే 51 కోట్లు సాధించి ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరిచింది. కేవలం 9 కోట్ల బడ్జెట్ తో తీసినటువంటి ఈ మూవీ ఇంత భారీ వసూళ్లు సాధించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆడియన్స్ రెస్పాన్స్ ఇలానే కొనసాగితే త్వరలోనే ఈ మూవీ 100 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెద్ద హీరోల సినిమాలే బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూలు సాధించలేకపోతున్నటువంటి టైంలో ఒక సీనియర్ నటి ప్రధాన పాత్రలో తెరకెక్కినటువంటి సినిమా ఈ స్థాయిలో ఆదరణ పొందడం విశేషమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాధికా శరత్ కుమార్ ప్లే చేసిన పసుపు తాయి పాత్ర సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గ్రామంలో వడ్డీ వ్యాపారం చేసేటువంటి కఠిన స్వభావం ఉన్నటువంటి వృద్ధురాలి పాత్రలో ఆమె పూర్తిగా భిన్నమైనటువంటి గెటంలో కనిపించారు. ఈ క్యారెక్టర్ కోసం ప్రత్యేకంగా ప్రోస్థెటిక్ మేకప్ చేయించుకోవాల్సి రావడంతో గంటల తరబడి మేకప్ చేయించుకొని షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. 63 ఏళ్ల వయసులో కూడా రాధిక చూపించినటువంటి యాక్టింగ్ ఆడియన్స్ ని ఆశ్చర్యపరుస్తుంది. ఆమె మ్యానరిజమ్స్, డైలాగ్ డెలివరీ, మాస్ టచ్ క్యారెక్టర్ ను మరింత ప్రభావవంతంగా నిలబెట్టాయి. డబ్బుపై అత్యధిక ఆశతో పాటు తన కుటుంబాన్ని కూడా తన నియంత్రణలోనే ఉంచాలనేటువంటి తత్వం కలిగిన మహిళగా పసుపుతాయి క్యారెక్టర్లో రాధిక ఒదిగిపోయారు. అవసరమైతే ఎవరినైనా ఎదిరించే ధైర్యం, తన నిర్ణయాల విషయంలో ఎప్పుడూ వెనక్కి తగ్గని వ్యక్తిత్వం ఆ క్యారెక్టర్ కి ప్రత్యేకతని తీసుకొచ్చాయి. సినిమాలో కామెడీతో పాటు ఎమోషన్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయని ఆడియన్స్ చెబుతున్నారు. రాధిక కోసమైనా థియేటర్లకు వెళ్లాలనేటువంటి ఉత్సాహంతో ఆడియన్స్ భారీగా వస్తుండడంతో ఈ మూవీ త్వరలో మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం కనిపిస్తుంది. యాక్టర్ అండ్ హీరో శివకార్తికేయన్ సమర్పించినటువంటి ఈ సినిమా మంచి కథకు క్వాలిటీ ప్రొడక్షన్, సరైన ప్రమోషన్ తోడైతే జనంలోకి ఎలా వెళ్తుందో నిరూపించింది. కుటుంబ బంధాలు, ఎమోషనల్ కథలకు తమిళ్ సినీ ఆడియన్స్ ఎప్పుడూ బ్రహ్మరథం పడతారని తాయి కిలవి మరొక్కసారి ప్రూవ్ చేసింది. కిలక్కు చీమయిలే సినిమాలో చూపించినటువంటి అదే జోష్ను అనుభవంతో కలిపి రాధిక ఈ సినిమాలో కూడా చూపించడం ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈ సక్సెస్ భవిష్యత్తులో సీనియర్ యాక్టర్స్ కు మహిళా ప్రాధాన్యం ఉన్నటువంటి కథలకు మంచి డిమాండ్ ఉంటుందనేటువంటి నమ్మకాన్ని మరొక్కసారి ఇస్తుంది. తమిళ సినిమా 75 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి టైంలో 60 ఏళ్లు పైబడిన నటి లీడ్ రోల్లో నటించి ఇంత పెద్ద హిట్ కొట్టడం ఇదే తొలిసారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది రాధికా శరత్ కుమార్ కెరీర్ లో ఒక ముఖ్యమైన మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది. రాధిక కోసమైనా ఈ సినిమా చూడాలి అనుకునే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండడంతో అతి త్వరలోనే ఈ తాయి కిలవి మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అనడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఈ సినిమా కంప్లీట్ గా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కేవలం 9 కోట్ల బడ్జెట్ తోటి మాత్రమే తెరకెక్కినటువంటి ఈ మూవీ ఇప్పుడు 51 కోట్లు దాటి ఇప్పుడు లేటెస్ట్ గా అంటే 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన ఆశ్చర్యం లేదనేటువంటి రేంజ్ లో ఈ సినిమా సక్సెస్ అయింది. ఇన్ కేస్ ఈ సినిమాలో హీరో లేరు అండ్ భారీ భారీ యాక్టర్స్ లేరు, ఎవరు లేరు, చాలా చిన్న క్యారెక్టర్స్ తోటి చిన్న చిన్న యాక్టర్స్ తోటి డెఫినెట్ గా రాధికాని లీడ్ రోల్లో పెట్టి ఆ కథ చుట్టే అంటే కథాబలం అనడంలో ఇప్పుడున్నటువంటి ఆడియన్స్ నిజంగానే ప్రూవ్ చేశారు ఇది తాయి కిలవి మూవీ తోటి. సో ఈ మూవీ కంప్లీట్ గా ఇప్పుడు 51 కోట్లు సాధించి ఇప్పుడు దాదాపు 100 కోట్ల క్లబ్ లో అడుగులు వేసేటువంటి దిశగా డెఫినెట్ గా ప్రయత్నిస్తుంది. ఇందులో మేజర్ రెస్పాన్స్ ఎవరిది అంటే శివకార్తికేయన్.
శివకార్తికేయన్ ప్రొడ్యూస్ చేశాడు కాబట్టి ఆబ్వియస్గా సినిమాని మంచి జనంలో తీసుకెళ్లేటువంటి టచ్ అయితే డెఫినెట్గా కనిపించింది. ఆ తీసుకెళ్లిన దాన్ని బట్టి ఏదైతే కంటెంట్ ఉందో కంటెంట్ని జనాలకు తీసుకెళ్లారు. తర్వాత చూసిన తర్వాత ఆడియన్స్ ఆ సినిమాని ఏ రేంజ్లో ఉందో డిసైడ్ చేసేసారు. సో మొత్తంగా శివకార్తికేయన్ అటు హీరోగానే కాకుండా ఇటు ప్రొడ్యూసర్గా కోట్లు కొల్లగొడుతున్నాడంటూ కూడా చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి తాయి కిలవి మూవీ చూసారా? చూస్తే మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.